25 లక్షల ఇల్లు 5 లక్షలకు అమ్ముతానని ఒకడు ప్రకటన ఇచ్చాడు. కక్కురుతోడు ఒకడు పోయాడు. 5 లక్షల ఇంత ఇల్లు నేను తీసుకుంటా. మారు మాట్లాడకుండా అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అయిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, ఇల్లు మొత్తం తీసుకోవచ్చు, ఆ ఇంట్లో ఒక గదిలో ఒక మేకు ఉంది. వీడు అమ్మేటప్పుడు ఆ మేకు చూపించాడు. నేను ఇల్లు అమ్ముతున్నాను, ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు, చేయబోతున్నాను, ఒక షరతు, 5 లక్షలకి ఇల్లు ఇచ్చేస్తా, కానీ ఇల్లు మొత్తం నీకు ఇస్తా, ఈ మేకు మాత్రం ఇయ్యను. ఎందుకంటే ఈ మేకు మా ముత్తాత కొట్టింది. ఎవరు కొట్టింది? ఆయన గుర్తుగా అంతే పెట్టుకున్నా. మా ముత్తాత కొట్టిన మేకు మా తాత తీలా, మా నాన్న తీలా, నేను కూడా తీయదలుచుకోవాలా. కానీ నాకున్న ఇబ్బందులను బట్టి ఇల్లు అమ్ముకుంటున్నా, కాబట్టి ఇల్లు మొత్తం ఇస్తా కానీ మేకు మాత్రం ఇవ్వను అక్కడి నుంచి. ఎందుకంటే ఆనాడు వాళ్ళ హ్యాండ్తో వాళ్ళు కొట్టింది అది, కాబట్టి నేను తీయను, నీకు అది మాత్రం ఇయ్యను. అంటే వాడేమనుకున్నాడంటే మొత్తం 20 లక్షల తేడా వస్తుంది, ఒట్టి మేకే గాడి పిండా కూడా ఏం చేసుకుంటాడు ఆ మేకు, పర్వాలేదు మేకు నీకు ఉంచుకో, మేకు మినహాయించి మొత్తం రిజిస్ట్రేషన్ చేయమన్నాడు వీడు. అప్పుడేం చేశాడు? రిజిస్ట్రేషన్ ఏం చేశాడు తెలుసా? మేకును మినహాయించి మేకు అతని వశమునే ఉంచేటట్టు చేసి యావత్తు గృహమును నా వశం చేయనట్లుగా అతడు ఇదిగో సంతకం పెడుతున్నాడు, నేను రాయించుకుంటున్నానని వాడు చెప్పి రాయించుకున్నాడు. వీడు కూడా ఏం చెప్పాడు? ఆ మేకును మినహాయించి యావత్ గృహమును అతనికి నేను అమ్మి వేస్తున్నానని రాశాడు. ఇక వాడు పండగ చేసుకున్నాడు. భార్యకి చెప్పాడు, తెలుసా 25 లక్షలది 5కి 20 సేవ్ అన్నాడు. మీరు నిజంగా చాలా తెలివైన వాళ్ళు అండి బాబు, మీరు నిజంగా మావాలండి. తక్కువ అంచనా అయితే అమ్మాయినందు. ఓకే, అయిపోయింది. 4 రోజులు గడిచింది. బాగా వినండి, ఎన్ని రోజులు గడిచింది? 5వ రోజు పోయి తలుపు కొట్టాడు. అటు తీశాడు. ఏంటండి అన్నాడు. మేకు అన్నాడు. ఆహా, మేక రండి అని చూసుకోండి, ఏముంది, ఇంత పెద్ద ఇల్లు ఇచ్చారు, మేకదేమని చూసుకోండి అన్నాడు. అదే అది పోయి చూసి, తాతయ్య నాన్న అని అక్కడే ఉన్నాడు పోటల్లా. మీరు వెళ్తే మేము ఆఫీస్కి వెళ్ళాలండి అంటే, మేకు అంటే చూసుకున్నారు కదా మీరు వెళ్తే మేము, లేదు నా మేకు, నీ మేకంటే మేము ఆఫీసుకు పోవద్దా అయింది, పోకపోతే కూర్చో, నా మేకు. వాడికి అర్థమైపోయింది కొంచెం, ఏంది రైడు మేకు విషయంలో ఇంత పట్టుబట్టాడు, ఇప్పుడు తీయటానికి లేదు రాశాడు, తీయను, పూర్తి హక్కులు అతనివే, మేకు నేను నాది కాదు, మేకు అతందే, దాన్ని తీసే హక్కు కూడా నాకు. మరి ఇక చూడు, వీడు ఆఫీసు పోయినప్పుడు ఆ ఒక్కతే ఉన్నప్పుడు పోతున్నాడు, వీడు తలుపు కొడితే తీసింది. ఏమిటండి అంది, మేకు. మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టాడు, సావు నిద్రపోతున్నాడు, వాడు లేచి తీశాడు. వీడే, ఏ సార్ మేకు, ఊరే మధ్యరాత్రి మేకేందిరా? నా మేకు సార్, నా ఇష్టం, నేను ఎప్పుడైనా చూసుకుంటా. ఏమని రాశావు? మేకు విషయంలో సర్వ హక్కులు నాయేగా, ఆ మేకు ఎక్కడుంది, నట్టు ఇంటూ ఉంది. వాడికి మ్యాటర్ అర్థమైపోయింది. భార్యకి చెప్పాడు. ఏమని చెప్పాడు? మేకు దగ్గర తేడా పడ్డాను అమ్మాయి, అర్థమైపోయింది వాడి స్కెచ్ ఏందో. ఇక వాడు ఎప్పుడైనా వస్తాడు అమ్మాయి, మనం ఏ స్థితిలో ఉన్నా వస్తాడు. అదేంటంటే మేకు అంటాడు, దాన్ని పేకలేం. ఏం చేయలేము. ఇక వాడు దానిలో వేసిన పథకం నాకు అర్థమైపోయింది, ఏం చేద్దాం అన్నాడు. ఏం చేద్దాం ఏముందండి, ఇప్పటికి 7 సార్లు టార్చర్ చేసేటోడు, ఒకటి చేద్దామండి అంది. ఏం చేద్దాం, ఖాళీ చేద్దామండి అండి. అద్దె కొంపలోనన్నా సుఖంగా ఉంటాం. వాడు ఏ స్థితిలో ఉన్నామో కూడా చూడకుండా వస్తున్నాడు, వాడి ఇష్టం. ఏంటంటే మేక్ అంటున్నాడు, ఉంటున్నాడు, దానికి వెళ్ళే చూస్తున్నాడు. ఇక అన్నీ అనుభవిస్తున్నాడు వాడు. ఇంట్లో చిరాకు పడుతుంది వాడు నాకు కనపడుతుంటే. వద్దు, అసలు అద్దె ఇంట్లో ఉందా మనకు, అసలు మొత్తం డబ్బులు ఏం లేకపోయినా పర్వాలా, ఈ కొంపలో మాత్రం వద్దు, దరిద్రుడు.
మొత్తం 15-20 రోజులు అవలేదండి. నెలలోపు వాడు మళ్ళీ ఖాళీ చేసి వాడికి అప్పచెప్పి, నీ మేకుకి నీ బిల్డింగ్ దండం రా నాయన, నువ్వు ఇచ్చిన డబ్బులు నీకు ఇస్తాను, నాకు నీళ్ళొద్దు, నా డబ్బులు నాకి. అడుగుదామా? అమ్మేశాను, కొనేసావు, మళ్ళీ డిమాండ్ చేస్తున్నావు అంటాడు. వాడు తిరిగి డబ్బు తీసుకోలేడు. అలాగని అక్కడ సుఖంగా చివరికి ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? అప్పచెప్పి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది స్కెచ్ వాడిది. ఇప్పుడు ఈ మేకు గురించి మీరు చెబితే నవ్వారు. మనందరిలో ఒక మేకు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చాడో శరీరాల్లో కూర్చోబెట్టి కూర్చున్నాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడ కూర్చాడు? కాబట్టి శరీరాన్ని అంటిపెట్టుకొని వాడు వెళతాడు, ఆత్మను అంటిపెట్టుకొని పరిశుద్ధాత్మ వెళతాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే ప్రచండ యుద్ధంలో మనకు మూలుగులు బయలుదేరుతాయి అన్నమాట. అయితే ఒకప్పుడు మనకు ఆ స్పర్శ లేదు, ఇప్పుడైతే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనల్ని ఏమో పరిశుద్ధాత్మ పరిశుద్ధపరుస్తుంటే వాడే మళ్ళీ బయటికి తీసుకెళ్ళి మలినం చేసుకొని వస్తాడు. అప్పుడు మళ్ళీ మనకి ఏం జరగాలి? పునః మళ్ళా ప్రతిష్ఠ జరగాలి. ఎప్పటికప్పుడు ప్రక్షాళన గావించబడాలి. అర్థమైందా? భక్తులందరి ప్రార్థన కన్నీరు ఇక్కడే ఎక్కువ ప్రవహించింది. అర్థమైందా? చివరికి ఒక భక్తుడు ఇసుగు పుట్టి ఒక తీర్మానం చేసి దేవుడికి అప్పచెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ, దినములు క్షణములు దీసికొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమీ. ఇప్పుడేం జరగాల్సి వచ్చిందంటే, ఈ రహస్యాన్ని పరిశుద్ధులు గుర్తుపట్టి ఆత్మకు నువ్వు సపోర్ట్ చేసే కొద్దీ ఆత్మ నీలో కార్యం జరిగించి వాడి ప్రభుత్వాన్ని క్రమక్రమంగా నీ మీద నుండి నీలో నుండి తొలగిస్తాడు. అర్థమైందా? క్రమక్రమముగా నిన్ను ఆత్మన్నా వశపరుచుకోవాలి. వాడు వశపరుచుకొని మళ్ళీ వీళ్ళని లోకం వైపు, శపితమైన వాటి వైపు, రక్షింపలేని వాటి వైపు తిప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇందులో పాస్టర్లు కూడా మినహాయింపలేదు. కొంతమంది పాస్టర్లు కూడా యేసు ప్రభుని వదిలిపెట్టి, బైబిల్ గ్రంథం వదిలిపెట్టి వాడు వేరే వాటి వైపుకు వెళ్ళి ఆ ప్రచారాలు చేస్తున్నాడు. వాడిని ఏం గెలిచింది? డబ్బు గెలిచింది. డబ్బు. యేసు ప్రభువుని నమ్ముకుంటే పస్తులు ఉండాల్సి వస్తుంది, ప్రార్థనలో బతకాల్సి వస్తుంది. అదే కొద్దిగా వాళ్ళకి తలకాయ ఉంచాను అనుకో, అటు నుంచి నాకు సమృద్ధి. కాబట్టి వాళ్ళు నన్ను పోషిస్తారు, నాకేం తక్కువ లేకుండా చూస్తారు, పేరు ప్రఖ్యాతులు. డబ్బు అని వాడిని డబ్బు గెలిచింది. డబ్బు చూపించి వాడిని కుక్కను చేసింది ఎవరు? మిస్టర్ లూసిఫర్ గాడు. లూసిగాడు చేశాడు ఆ పని. కొంతమంది భక్తులేమో ఒకప్పుడు ఆత్మానుసారులే, కానీ క్రమక్రమంగా శత్రువుకి చోటిచ్చి ఈ పునఃప్రతిష్ఠ, అనుదిన పరిశుద్ధ స్నానము అనేటువంటి ప్రక్రియలు, ఈ కీలకమైన విషయాలను నిర్లక్ష్యం చేసి దైవ సాంగత్యానికి దూరమై, ప్రలోభాలకు లోనై, లోకాశలకు లోనై, చిన్నగా వాడి అండర్లోకి వెళ్ళిపోయి, వాడి అధీనంలోకి వెళ్ళిపోయి చివరికి ఆత్మను పోగొట్టుకొని పూర్తిగా వాడి వశమైపోయారు. ఇందులో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. అర్థమైందా? ఇందులో నేడు పరిశుద్ధులుగా చెప్పబడుతున్న వాళ్ళు భవిష్యత్తులో ఎంతమంది ఇలా కాబోతున్నారో అందరికి ఒక వార్నింగ్ ఇది. కొంతమంది ఒకప్పుడు శరీర సంబంధులుగా, ప్రాణ సంబంధులుగా ఉన్నోళ్ళు రక్షణానుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకొని దినదిన ప్రవర్ధమానముగా ఆత్మవశానికి తమను తాము అప్పగించుకొని పునః ప్రతిష్ఠ చేసుకొని దేవుని ఆత్మకు సపోర్ట్ చేసి ఆత్మ నడిపించిన నడిపింపులో ఉన్నందున క్రమక్రమంగా వాళ్ళకేమైందో తెలుసా? ఆత్మ, ప్రాణము, దేహము మూడింటిని దేవుని వశం చేసి దేహ వాంఛలను గెలిచి ఆ దశలో పాడుకున్న పాట, దినములు క్షణములు క్షణములు
ವಂದಿಸಿ ಕೊನಿಯವಿ ನೀದು ವಿನತಿಂಬ್ರವಹಿಂತ ಜೇಯನು ಶಕ್ತಿ ನೀಯು ನೀ ತನುವು ನಾದಿದಿಗೋ ಗೈ ప్రభువాని పలికి ప్రతిష్ఠింతుమి. దేవునికి మహిమ. హల్లెలూయా.